ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో వివాహం జరిగింది. తన ప్రియుడు ఆంటనీని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాలోకి వచ్చిన స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. పెళ్లికి కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది. మొత్తానికి గోవాలో డిసెంబర్ 12న ప్రేమించిన ప్రియుణ్ణి కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి తర్వాత తన భర్త ఆంటనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. పెళ్లైన వెంటనే బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్ ఎంట్రీకి కీర్తికి నిరాశనే మిగిల్చింది. ఇక బేబీ జాన్ ప్రమోషన్స్ అనంతరం కీర్తి తన భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. హనీమూన్ పీరియడ్ పూర్తి కాగానే తన తర్వాత సినిమాలపై కీర్తి ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు చేస్తోంది. తాజాగా కీర్తి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన తర్వాత సినిమాకు ఈ భామ ఓకే చెప్పింది. కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ కు జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కీర్తి సినిమాలకు గుడ్ బై చెప్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా కీర్తి తన కొత్త సినిమాను ఓకే చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లైన 3 నెలలకు కీర్తి తన సినిమాను అనౌన్స్ చేసింది.